ఇందాక రవికాంత్ గురించి చెప్పినప్పుడు యూ సెడ్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ యువర్ బ్రదర్. సో హౌ డు యూ టు మీట్ ఫస్ట్? అసలు ఎలా కలిసారో, ఎలా జర్నీ స్టార్ట్ అయింది? అంటే నాకంత అంటే హిందీలో హేసియత్ అంటారు కదా, మాట్లాడే అంత స్టాండింగ్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ బేసిక్లీ హీ కాంటాక్టెడ్ మీ ఆన్ ఫేస్బుక్. హీ వాజ్ అ మేజర్ ఫ్యాన్ ఆఫ్ కర్మ. ఆ సినిమాని చాలాసార్లు చూశాడు విత్ ఫ్రెండ్స్ అండ్ హీ స్టార్టెడ్ టెక్స్టింగ్ మీ ఆన్ ఫేస్బుక్ సేయింగ్ ఐ వాంట్ టు మీట్ యూ, ఐ వాంట్ టు మీట్ యూ, ఐ వాంట్ టు, ఐ లైక్ దిస్ అబౌట్ యువర్ వర్క్, ఐ లైక్ దట్. ఒకరోజు సడన్గా ఐ మేకింగ్ అ మూవీ, ఐ వాంటెడ్ టు బి హీరో అని చెప్పి టక్కన స్క్రిప్ట్ పంపించాడు. మామ ఐ లైక్ యువర్ ఎనర్జీ, కానీ ఈ స్క్రిప్ట్లో ఫండమెంటల్ ఫ్లాస్ ఒక 1000 ఉన్నాయి. నేనే ఇప్పుడు స్టార్టింగ్, నాకెలా అనిపిస్తుంది అంటే అడ్వాన్స్ వాళ్ళకి ఎలా ఉంటుంది అర్థమవుతుందా, ఆడియన్స్ కుమ్మేస్తారు రేపు. ఇలా కాదు, నీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ నీ స్టడీస్ ఫినిష్ చేయి, ఆ తర్వాత హీ వాంటెడ్ డ్రాప్ అవుట్ ఆఫ్ ఇంజనీరింగ్, కమ్ ఆఫ్ టు హైదరాబాద్. కాదు ఫినిష్ చేయి, ఆ తర్వాత పద్ధతిగా కూర్చుందాం అన్న. సో లేటర్ హీ జాయిన్ మై టీమ్ ఆఫ్టర్ హీ ఫినిష్డ్ ఇంజనీరింగ్ అండ్ అలా 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 అంటే హీ గెయిన్ సమ్ ఎక్స్పీరియన్స్. రవికాంత్ అంత అటెంప్ట్ చేశాడు కాబట్టి యూ కనెక్టెడ్ విత్ హిమ్, లేకపోతే ఐ యూ కాన్స్టెంట్లీ లుకింగ్ ఫర్ న్యూ టాలెంట్ లైక్ దాట్? ఐ స్టార్టెడ్ టు రవికాంత్ తోటి పని చేయటం వల్ల నాకు అర్థమైంది ఏంటంటే, ఒక న్యూ టాలెంట్ నా గురించి తెలియని యాంగిల్స్ చాలా చూస్తారు. వాళ్ళు ఒక ఫ్రెష్నెస్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఆ ఫ్రెష్నెస్ ఎక్కడ దాకా ఉండాలో చూసుకోవాలి. సో దట్స్ వే ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద పీవీపీ కంపెనీ కమ్స్ ఆన్ బోర్డ్. దే ఆర్ దేర్ టు టెల్ అస్ వాట్స్ రైట్, వాట్స్ రాంగ్. బికాస్ ఎంత అనుకున్నాను సినిమాకి హీరోని, బట్ ఐఎమ్ నాట్ ద డైరెక్టర్. సో వాళ్ళు ఎక్కడ టైం టు టైం వాళ్ళు వచ్చి చూసేవారు, వాట్స్ గోయింగ్ రాంగ్, వాట్స్ గోయింగ్ రైట్, ఇది బెటర్, ఇది చేయండి, ఇది బెటర్, ఇది మార్చండి, ఇది అది అది అది. సో దే వర్ ఏబుల్ టు గైడ్ హిమ్ ఇన్ దట్ సెన్స్. So to all the aspiring filmmakers out there, please flood his inbox on Facebook, Twitter, whatever. You never know. Actually that's true. నేను యాక్చువల్లీ ఈ మధ్యనే ఒక అబ్బాయి he contacted me, sent me a very interesting concept on Facebook. Then I actually called him and I said come let's meet. విన్న తర్వాత తుస్ అనుకున్నా, బట్ వాట్ an interesting start. So I said మామ ఇది సూపర్బ్ ఉంది, మొదలుకు దీనికి ఏదైనా చేయొచ్చా అని రిక్వెస్ట్ చేశాను. So I'm going to meet him again soon, let's say. Oh, awesome. Yeah. Right. మేము ఈ మధ్య రవికాంత్ గారిని కలిసాము ఇంకో ఇంటర్వ్యూకి. నేను హీ వాస్ టెలింగ్ అస్ మీరు స్క్రిప్ట్ రాసాక ఇట్ వాజ్ యూ హూ ఎండెడ్ అప్ మీటింగ్ పీవీపీ గారు in the gym of all places. And that's how the whole project came together. So yeah, I think so. I think చాలా మందికి there was a big question, why is the PVP company doing this kind of a film, concept film, realistic film, why they're not doing a non 50 crore film basically. Fundamentally I think what happened was I had an idea and I started writing it with Ravi, and Ravi gave it an entirely different spin which was great. రవికి ఒక చిన్న తెలుగుదనం ఉంది, ఆ తెలుగుదనం నేటివైజ్ చేసింది. నేను ఎక్కడో యూఎస్లో పెరగటం వల్ల నాకు ఆ తెలుగుదనం నాకు కొంచెం కష్టం, మాట్లాడతాను కానీ ఆలోచన గురించి చెప్తున్నాను. వన్స్ వీ హ్యాడ్ అ సాలిడ్ కాన్సెప్ట్, వన్ డే ఐ సా పీవీ గారు వర్కింగ్ అవుట్ ఎట్ ద జిమ్, వీ వర్క్డ్ అవుట్ టుగెదర్ మెనీ టైమ్స్. సార్ మీకు కాన్సెప్ట్ చెప్పాలి, మా డైరెక్టర్ వచ్చి చెప్పచ్చు అంటే, యూ నో కదా శేష్ వీ ఓన్లీ డూ 50 crore ఫిల్మ్స్ అని చాలా సరదాగా అన్నారు. అంటే సరే సార్ అయితే 50 minutes ఇవ్వండి, పోతే ఆ గంటే పోయింది కదా, లెటర్స్ ఒకసారి కలవండి అంటే ఆయన వీ కేమ్ ఫర్ అ మీటింగ్. కూర్చునేసరికి హీ గాట్ హిస్ ఫ్రెండ్ అండ్ హెడ్ ఆఫ్ ప్రొడక్షన్ వినయ్ గారు టు సెట్. మేము మా పీవీ గారు కదా డెసిషన్ తీసుకోవాలి, ఇంకోళ్ళు ఎవరినో కూర్చోబెట్టారని ఏంటి మా వీ డోంట్ నో వాట్ వినయ్ గారు డస్ ఆర్ బ్రింగ్స్ టు ద టేబుల్. వన్స్ వీ ఆర్ ఇంటరాక్టింగ్ విత్ హిమ్ వీ అండర్స్టూడ్ దట్ హీఈస్ బేసిక్లీ ద గై who can help push this film. If it's going to happen at PVP, he's the guy. Okay. So PV గారు wasn't సర్లే ఏదో సినిమా టైప్ సేషన్ కాదనిలే, రోజు జిమ్లో కలుస్తాడు ఏం చేస్తాం అని చెప్పి కూర్చున్నారు. సో వినయ్ గారు రియల్లీ లైక్ దట్ అండ్ హీ సెడ్ యు నో వాట్, మా హెడ్ ఆఫ్ మార్కెటింగ్ రాజీవ్ గారు, బేసిక్లీ వినయ్, రాజీవ్ అండ్ PV గారు దే ఆర్ ఆల్ బెస్ట్ ఫ్రెండ్స్. రాజీవ్ గారు ఇస్ గోనా కమ్ ఫ్రమ్ చెన్నై, టెల్ హిమ్ ఆల్సో. సో నెక్స్ట్ డే హీ కేమ్, టోల్డ్ హిమ్, హీ ఆల్సో లైక్డ్ ఇట్. 3 days later we had an office. ఏంట్రా సినిమా గురించి కథ చెప్తే సినిమాలో అలా జరిగిపోయింది. సినిమాలో ప్రొడ్యూసర్ మార్కెట్లో వెళ్తుంటే సడన్గా కార్ ఆపి తుమ్ హీ మేరే హీరోయిన్ అంటాడు, ఆ టైప్లో సడన్గా ఆఫీస్ వచ్చింది అండ్ వీ హ్యాడ్ అ ఫిల్మ్. అంటే చాలా రోజులు నమ్మలేకపోయారా ఏంటి మనకి సినిమా ఓకే అంటే అట్ ద సేమ్ టైం ఎంత అనుకున్నా ఒక ఆర్కా మీడియాతో 2 సినిమాలు చేశాం కదా మమ్మ. సో ఇట్స్ నాట్ లైక్ ఐమ్ నాట్ యూస్ టు వర్కింగ్ విత్ బిగ్ పీపుల్, బట్ ఇట్స్ నైస్ దట్ బిగ్ పీపుల్ ట్రస్ట్ యూ అండ్ ఫీల్ దట్ యు ఆర్ వన్ ఆఫ్ దేర్ ఓన్. I'm obviously not as big as Mahesh Garu or Pawan Kalyan Garu, but it's nice that big shots like them want to work with you. Right. Whether it be actors like Prabhas or whoever, whether it be directors like Rajamouli Garu or today producers like PV Garu. Right. Now, again,
ప్రస్తుతానికి ఓన్లీ ట్రైలర్ తప్ప మాకు ఇంకేం తెలియదు సినిమా గురించి ముడి మీరు 26th తిప్పుతారని తెలుసు, బట్ బిఫోర్ దట్ ఐ వాంట్ టు ఆస్క్ యూ సంథింగ్. నౌ రవికాంత్ గారు, మీరు యూ జెల్ వెల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ అప్రోచ్ టు సినిమా ఆర్ మెంటాలిటీ, ఆర్ ఇస్ ఇట్ వెరీ కంప్లీట్లీ డిఫరెంట్? అండ్ I think we had some serious fights. సీరియస్ ఫైట్స్? Yeah. అంటే నాట్ సో మచ్ అబౌట్ డైరెక్షన్ ఆర్ యాక్టింగ్, బట్ అబౌట్ హౌ వీ వాంట్ అ స్టోరీ టు బీ. ఆ తర్వాత సెట్లో మేము అనుకున్న స్టోరీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే, నాకు అబ్బుర్ రవి గారు చెప్పారు, సే ఒక సోఫాలో హీరో కూర్చున్నాడు, ఇమ్మీడియట్లీ ఇన్ యువర్ హెడ్ యూ మైట్ థింక్ హీరో బ్రౌన్ సోఫాలో కూర్చున్నాడు, కానీ నేను చెప్పేటప్పుడు ఆలోచిస్తుంది ఏంటి, హీరో బ్లాక్ సోఫాలో కూర్చున్నాడు. సో చెప్పేటప్పుడు కూడా ఇంటర్ప్రిటేషన్ మారిపోతుంది. సో వీ రియలైజ్ వన్స్ వీ గాట్ అండ్ సెట్ దట్ మీ ఇద్దరం కలిసి రాస్తున్నప్పుడు సేమ్ సీన్ మేము చాలా డిఫరెంట్గా పర్సీవ్ చేసాం. సో ఇట్ బికేమ్ దిస్ థింగ్ వేర్ ఐ వాజ్ లైక్, నేను యాక్టర్గా ఇలా చేయాలా అలా చేయాలా, హీ వాజ్ లైక్ నువ్వు ఇలా చేయాలి, నేను వాజ్ లైక్ బట్ ఐ థాట్ ఐమ్ సపోజ్ డూ లైక్ దిస్. సో ఐ రియలైజ్ దట్ ultimately we have to find his vision. So once Ravi found his vision in that first day and a half, entane debut director kada,